నా పేరు శ్రీనివాసరావు. రాజధానికి మేము ఫస్ట్ ఫేజ్ పులింగ్ లో 15 ఎకరాలు ఇవ్వడం జరిగింది. అనుకున్నంత స్పీడ్ గా జరగలేదనే భావన చాలా మందిలో ఉంది, కానీ అది సరైనది కాదు. కేసులు వేయడం జరిగింది ప్రతిపక్ష వైసీపీ పార్టీ. కానీ ఆ కేసులన్నింటినీ ప్రభుత్వం వాదన చేసి ప్రజల తరఫున అవన్నిటిని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు గెలిచి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయడం కోసం దాదాపు 2017 నవంబర్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇక్కడ రాజధాని కట్టుకోవడానికి అనుకూలమైంది అని తీర్పు ఇవ్వడం జరిగింది. కానీ ఆ రోజు నుంచి వర్కులు మొదలు పెట్టడానికి, టెండర్లు వెళ్ళడానికి, వీటన్నిటికీ సహజంగానే ఒక 2-3 నెలలు టైం పట్టింది. 2018 జనవరిలో వర్కులు బాగా స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి 2019 ఏప్రిల్ వరకు వర్కులు బాగా వేగంగా జరిగినాయి. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ రాజధాని విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి మేము 3 రాజధానులకు అనుకూలం అని చెప్పేసి అలాంటి ప్రకటనలు చేయటం, దీనివల్ల ప్రజల్లో ఆందోళన, భయం రేకెత్తి ఉద్యమానికి శ్రీకారం చుట్టడం, ఆ ఉద్యమానికి ప్రజా సంఘాల నుంచి, రాష్ట్రంలో నలుమూలల పౌరుల నుంచి భారీ మద్దతు రావడం, ఉద్యమం విజయవంతం కావడం, అదే సమయంలో కోర్టులో తీర్పు కూడా అనుకూలంగా రావడం, మళ్ళీ రాజధాని అమరావతి కట్టుకోవడానికి పూర్తిగా అనుకూలంగా నిర్ణయాలు రావడం వల్ల ఒక రకమైన ప్రజల్లో ఆనందం వచ్చింది.